హలో మై డియర్ బంగారం, నేను వచ్చేసాను కవాసాకి హైదరాబాద్లో. ఈరోజు భూమి దద్దరిల్లే లాంచ్ అనమాట. కవాసాకి Z900 2025 మోడల్, అందరికీ ఫేవరెట్ సూపర్ బైక్, మన ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ సూపర్ బైక్ అనేది ఇక్కడ వచ్చేసింది. అన్బాక్సింగ్ చేయబోతున్నాము. దాని గురించి వివరాలు మనం తెలుసుకోబోతున్నాము. ఏమేమి చేంజెస్ ఈ 2025 మోడల్లో వాళ్ళు ఆఫర్ చేశారు అనేది. సో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. Here's the exhaust note of the 2025 Kawasaki Z900, the much awaited Super Naked, coming from the house of Kawasaki. 948cc, inline 4, 124 PS, 97.4 Nm torque, 6-axis IMU, bidirectional quick shifter, and all the electronic aids that you come expecting. Screaming inline 4, beautiful tail lamp, and a wonderfully laid out tank, perfectly sculpted with the Sugomi design concept. And you have this brushed aluminum finish to the metal plate, a triple headlamp layout. The people's champ is here. What a screaming in line 4. బండి బంగారం ఆల్రెడీ బండి అన్బాక్సింగ్ మీరు చూసేశారు. బండి ఇప్పుడు మనం వెనకాల నించొని ఉంది. రెండు కలర్ స్కీమ్స్ మనకి లభిస్తాయి. ఒకటి ఈ గ్లాస్ బ్లాక్ విత్ పౌడర్ కోటెడ్ ఫినిష్, దీంతోపాటు ఒకలాంటి గ్రే యాక్సెంట్ ఉంది, డార్క్ గ్రే, అండ్ రెడ్ పెయింట్ అనేది మనకి ఎక్స్పోజ్ ట్రెలిస్ ఫ్రేమ్కి ఇక్కడ ఆఫర్ చేశారు. దాంతోపాటు మ్యాట్ బ్లాక్ ఫినిష్తో పాటు మనకి గ్రీన్ కలర్ అనేది మనకి ఎక్స్పోజ్ ట్రెలిస్ ఫ్రేమ్కి వస్తుంది. సో మీకు నచ్చిన కలర్ స్కీమ్ ఏంటి మీరు తెలియచేయండి. ఇప్పుడైతే బండి వివరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి తర్వాత ఒకటి, ఏమేమైతే చేంజెస్ దీంట్లో ఆఫర్ చేశారు. దాని ముందు నేను ఒకసారి మీకు బండి యొక్క సీట్ హైట్, అంటే ఇప్పుడు చాలా కాంపాక్ట్గా, చాలా షార్ప్ అండ్ స్లీక్గా కనిపిస్తుంది బండి. సో దీని ఒక ఇది డిజైన్ లాంగ్వేజ్ ఎలా దీని ఒక మొత్తం క్యారెక్టర్ని చేంజ్ చేసింది అనేది మనం చూద్దాము. సో ట్యాంక్ చూసినట్టయితే సేమ్ బీఫ్డ్ అప్ ట్యాంక్, అంటే అదే 17 లీటర్ ట్యాంక్ అనేది లభిస్తుంది. సో ఆ సుగోమి డిజైన్ లాంగ్వేజ్, సుగోమి అంటే ఒక ప్రెడేటర్ని సుగోమి అంటారు జాపనీస్లో. సో ఆ ప్రెడేటర్ ఒక యానిమలిస్టిక్ డిజైన్ అనేది మనకి దీంట్లో కనిపిస్తుంది. షార్ప్ అండ్ కౌల్స్ కానివ్వండి, ఈ బీఫ్డ్ అప్ ట్యాంక్ కానీ, మస్క్యులర్ ట్యాంక్ కానీ, ఇదంతా కూడా మనకి ఆ ప్రాపర్ ప్రెడేటర్ ఒక డిజైన్ సిలబెట్ని మనకు పరిచయం చేస్తున్నాం. అదేవిధంగా టెయిల్ కూడా షార్ప్ అండ్ టెయిల్ ఇచ్చారు మనకి. ఇక్కడ ఒకవేళ నేను లైట్ ఆన్ చేస్తే మీకు తెలుస్తుంది, ఒక టెయిల్ ఆఫ్ అ ప్రెడేటర్
అంటే ఒక సింహం ఒక టెయిల్ లెక్క మీకు కనిపిస్తుంది అది. సో అలా కొంచెం వరకు మనకి ఎంవి అగుస్టా డ్రాగ్స్టర్ టెయిల్ ల్యాంప్ డిజైన్ లాంగ్వేజ్ మనకి అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ మీరు చూసినట్లయితే ఫ్రంట్ డ్యూయల్ ఎల్ఈడి కాదు, ట్రిపుల్ ఎల్ఈడి ఇచ్చారండి. సో డ్యూయల్ ఎల్ఈడి అనేది బై డిఫాల్ట్ డిఆర్ఎల్స్ లెక్క పనిచేస్తాయి. దాని తర్వాత హై బీమ్కి మీకు ఇంకో ప్రొజెక్టర్ ల్యాంప్ అనేది కింద ఇచ్చారు. సో ఇది కూడా ఐస్ ఆఫ్ అ ప్రెడేటర్ స్టేరింగ్ బ్యాక్ ఎట్ యూ, ఆ ఒక సిగ్నిఫికెన్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదే కాకుండా మనకి యూఎస్డి ఫోక్స్ చూసారంటే 41mm యూఎస్డి ఫోక్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తున్నాయి. అండ్ దాంతోపాటు డిస్క్ రోటర్స్ 300mm డిస్క్ రోటర్స్ విత్ నిసిన్ బ్రేక్ క్యాలిపర్స్ రేడియలీ మౌంటెడ్ అనమాట. అండ్ డన్లప్ టైర్స్ అనేది మనకి స్పెషల్లీ డెవలప్ టైర్స్, హై పర్ఫార్మెన్స్ టైర్స్. దీని ఒక పర్ఫార్మెన్స్ మ్యాచ్ చేయడానికి ఇంజిన్ మనకి ట్రైడ్ అండ్ టెస్టెడ్ 948cc ఇన్లైన్ 4 అనమాట. అండ్ పవర్ ఏమో 124 PS అండ్ టార్క్ 97.4 Nm. అండ్ సీట్ హైట్ నేను చెప్పినట్టు మనం యాక్చువల్గా సీట్ హైట్ చెక్ చేయడానికి కూర్చున్నాము. 830mm సీట్ హైట్ అనమాట. సో నేను అరౌండ్ క్లోజ్ టు 5 feet 6.5. సో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ టిప్టో చేస్తున్నాను ఇక్కడ, కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మొత్తం కాలు కింద పెట్టచ్చు. అండ్ చాలా స్ట్రీమ్ లైన్ బాడీ వర్క్ ఉంది కాబట్టి చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. నాకు తెలిసి డ్రై వెయిట్ అనేది దగ్గర 198 kilos డ్రై వెయిట్ అనమాట. సో చాలా స్ట్రీమ్ లైన్ అండ్ చాలా షార్ప్ షూటర్ డిజైన్ లాంగ్వేజ్ ఇప్పుడు దీనికి ఇచ్చారు. ఇంతకుముందు కొంచెం బల్కీగా అనిపించేది బండి. సో మీకు ఆ డిజైన్ నచ్చిందా, ఈ డిజైన్ నచ్చిందా తెలియచేయండి. ఇది ఇంకా కొంచెం ప్రీమియంగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకలాంటి బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ ఇక్కడ ఆఫర్ చేశారు జీ ఇన్సిగ్నియాతో పాటు. అండ్ నేను చెప్పినట్టు సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, ఇంకా కొంచెం ఫ్లాట్గా ఉంది. ఇంతకుముందు సీట్ అనేది కొంచెం స్లోపింగ్గా ఉండేది. సో ఈ ఫ్లాట్ సీట్ అనేది ఇంకా కమ్యూటింగ్ కోసము అంటే లాంగ్ డిస్టెన్స్ రైడింగ్ కోసం ఇంకా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ దాంతోపాటు మీరు గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్లయితే 145mm గ్రౌండ్ క్లియరెన్స్, మోర్ దెన్ అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ అండి మనకి ఇండియన్ రోడ్స్లో యూస్ చేయడానికి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండియన్ రోడ్ ఫ్రెండ్లీ సూపర్ బైక్ అంటే Z900, ద హీరో ఆఫ్ ద మాసెస్ అని నేను దీన్ని చెప్తాను. ఎందుకంటే చాలామందికి ఫస్ట్ సూపర్ బైక్గా ఉండింది Z900 అనమాట. అండ్ మన కవాసాకి ఒక భరోసా అనేది దీన్ని డిఫైన్ చేస్తుంది. దీని ఒక డ్యూరబిలిటీ, రిలయబిలిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ నేను మీకు చూపిస్తాను. మీరు చూసినట్లయితే మనకి అటెన్షన్ టు డీటెయిల్ ఇక్కడ కవాసాకి బ్రాండింగ్ అండ్ ఈ యొక్క న్యూ కన్సోల్ అనేది చాలా అందంగా ఉంది. ఇది అరౌండ్ 5 inch ఫుల్ కలర్ TFT అనమాట. దగ్గర దాపు అట్లీస్ట్ 6.5 ఇస్తే ఇంకా చాలా అందంగా కనిపించేది. ఈ 5 inch నుంచి చాలా బ్యూటిఫుల్ గ్రాఫిక్స్తో పాటు చాలా మంచి ఫీచర్స్తో పాటు ఇక్కడ ఆఫర్ చేశారు. సో దీంట్లో మనకి ఇచ్చింది ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ మొత్తం నింపేశారు. 6 axis IMUతో పాటు వస్తుంది. అండ్ కవాసాకి కార్నరింగ్ మేనేజ్మెంట్ ఫంక్షన్ అంటే కార్నరింగ్ ABS, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ అవన్నీ దీంట్లో ఇంక్లూడ్ చేయబడి ఉంటాయి. బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ అనేది స్టాండర్డ్గా ఆఫర్ చేస్తారు. సో అదొక చాలా మంచి విషయం అనమాట. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాం. సో కానీ విని ఎరుగని ఫీచర్స్ ఈ యొక్క ప్రైస్ రేంజ్లో మనకి కవాసాకి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 9.52 lakhsకి ఇటువంటి డిజైన్, ఇటువంటి ఎలక్ట్రానిక్ ప్యాకేజ్ అండ్ ద రిలయబిలిటీ అండ్ లెగసీ ఆఫ్ కవాసాకి Z బ్లడ్ లైన్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. చూసినట్లయితే మనకి ఫ్రంట్ ఈ గ్రాఫిక్స్ కూడా చాలా చక్కగా, నాకైతే ఈ రెడ్ కలర్ అనేది చాలా అందంగా కనిపిస్తుందండి. చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అంటే గ్రీన్ కలర్ మనం ఆల్రెడీ చాలాసార్లు ఆ డిజైన్ లాంగ్వేజ్ చూసి మనము ఇదైపోయాము అనమాట, యూస్ టు అయిపోయాము. కానీ ఈ యొక్క మ్యాట్ బ్లాక్ ఫినిష్ కూడా చాలా స్టెల్దీ ఫీల్ని మనకి లభిస్తుంది. ఇక్కడ చూడండి ఈ యొక్క టెయిల్ ల్యాంప్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎగ్జాస్ట్ నోట్ ఆల్రెడీ నేను సపరేట్గా ఇచ్చేసాను. అండ్ నేను చెప్పినట్టు సపరేట్ టైర్ 180 section రేర్ టైర్, 120 section ఫ్రంట్ టైర్ అనమాట. సో స్పెషల్లీ డెవలప్ టైర్స్ దీనికోసం, దీని ఒక పర్ఫార్మెన్స్ని మ్యాచ్ చేయడానికి హారిజాంటల్ బ్యాక్ లింక్ సస్పెన్షన్ వెనకాల విత్ అడ్జస్ట్మెంట్ అనేది లభిస్తుంది. ఫిట్ అండ్ ఫినిష్, అటెన్షన్ టు డీటెయిల్ చూడండి. బ్రేక్ లీవర్ ఇంతా కూడా చాలా చక్కగా ఇది చేయబడింది, మెషిన్ చేయబడింది. అండ్ ప్యానల్స్ కూడా చాలా క్లీన్గా ఇన్కార్పొరేట్ అవుతున్నాయి, ఇంటిగ్రేట్ అవుతున్నాయి. మళ్ళీ అడ్జస్టబుల్ లీవర్ ఫర్ బ్రేక్ అండ్ క్లచ్ అనమాట మనకి ఆఫర్ చేయడం మనము ఇక్కడ చూస్తున్నాం. ఒక్కసారి మనము యూజర్ ఇంటర్ఫేస్ కూడా చూసుకుందాము. దీంట్లో చూసారంటే మనకి స్టాండర్డ్ Type 1 డిస్ప్లే అనమాట. ఇది కూడా చాలా చక్కగా ఉంది. ఇది ఆన్ చేస్తే మనకి దీని ఒక రెవ్ కౌంటర్ అనేది చూడొచ్చు. రెవ్ కౌంటర్ ఇక్కడ వస్తుంది. రోడ్ మోడ్ అంటే రైడ్ మోడ్ ఇక్కడ ఉంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. అండ్ స్పీడోమీటర్ ఉంది. ప్లస్ బ్యాటరీ వోల్ట్ మీటర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంజిన్ టెంపరేచర్ కూడా ఇక్కడ ఉంది. జస్ట్ మీకు ఐడియా ఇస్తున్నాను ఎలా ఉంటుందని. దీన్ని మనం చేంజ్ చేయాలంటే ఈ మెయిన్ మెనూలోకి వెళ్ళాలి. మెయిన్ మెనూ వెళ్ళడానికి సెలెక్ట్ బటన్ అనేది ప్రెస్ చేస్తే మనకి ఈ సెలెక్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనము
మెయిన్ మెనూలోకి వెళ్ళిపోతాం. సో మెయిన్ మెనూకి వచ్చిన తర్వాత ఈ వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్తే షిఫ్ట్ ల్యాంప్ మీరు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, ఇంజిన్ స్పీడ్ మీరు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, క్విక్ షిఫ్టర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇమ్మొబిలైజర్ మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ డిస్ప్లేకి వచ్చినట్లయితే మనకి టైప్ 1 టైప్ 2 డిస్ప్లే అండి. ఇందాక టైప్ 1 డిస్ప్లే చూపించాను, టైప్ 2 డిస్ప్లే ఇలా ఉంటుంది. చూసారా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా మనకి రెవ్ కౌంటర్ అనేది చాలా క్లీన్గా ఉంది, చాలా లెజిబుల్గా క్రిస్ప్ డిస్ప్లే అనేది, ఐపీఎస్ ప్యానల్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో అది మంచి విషయము. అండ్ మిగతా సెట్టింగ్స్ మనం చూసినట్లయితే ఇక్కడ డిస్ప్లే, క్లాక్, సర్వీస్, బ్లూటూత్ కనెక్టివిటీ నాకు తెలిసి టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఈసారి రైడాలజీలో ఆఫర్ చేశారనుకుంటున్నాను. అండ్ డిస్ప్లే అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. అండ్ ప్రైస్ నేను చెప్పినట్టు 9.52 lakhs. మీకు నచ్చిన కలర్ ఏంటి? నాకైతే ఈ రెడ్ కలర్ చాలా చాలా అందంగా కనిపిస్తుంది. లేదు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు ఈ స్టెల్త్ బ్లాక్, ఒకలాంటి మ్యాట్ బ్లాక్ ఫినిష్తో పాటు వచ్చిన ఈ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కూడా మీరు ఎన్నుకోవచ్చు. సో చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా కనిపిస్తుంది. ఇన్ ఫ్లెష్ మీకు ఫొటోస్ కంటే ఎదురుగుంటే ఇంకా చాలా చక్కగా కనిపిస్తుంది. చాలా మోడర్న్గా, చాలా సోఫిస్టికేటెడ్ లుక్ అనేది దానికి ఇప్పుడు ఇచ్చారు ముందు కంటే. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఐఎమ్ డినో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కవాసాకి, హైదరాబాద్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.